మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఒక 12 వీక్స్కి మనము ఒక షార్ట్ టర్మ్లో ఏమేమి స్టాక్స్ మనం కొనచ్చు, ఎట్లా మనము ప్రాఫిట్ చేయాలి అని నేను చెప్తాను. దాని ప్రకారం మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చేయండి. ఇప్పుడు చాలా ముఖ్యం. చాలామంది అంటే ఒక షార్ట్ టర్మ్లో చాలామంది రీసెంట్గా కొన్ని ప్రాఫిట్స్ చేశారని నాకు మెసేజెస్ పెట్టారు. లాంగ్ టర్మ్ కూడా చాలామంది చేస్తున్నారు. మీరు ప్రాఫిట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, డిసిప్లైన్గా దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. నెక్స్ట్ అంటే మనం ఒక పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి, నేను షార్ట్ టర్మ్లో ఒక 10 days అన్నాను, 15 days అన్నాను. ఆ 10 days ఓపిక పట్టి అదేలాగా 12 weeks కూడా మనం ఓపిక పట్టాలి ప్రతి స్టాక్. అలా మనం 12 weeksకి మనము మన కెపాసిటీ, హోల్డింగ్ కెపాసిటీ ఉంటేనే పెట్టండి, అట్లా లేదా పెట్టబాకండి. ఎందుకంటేనే ఆ మాట, మనకు హోల్డింగ్ కెపాసిటీ లేనప్పుడు మనము ఇమీడియట్గా పెట్టి ప్రాఫిట్ చేయాలి అనుకోవడం అది చాలా రిస్క్ అవుతుంది. అది ఇప్పుడు మనము 12 weeksకి ఒక షార్ట్ టర్మ్లో ఎలా ప్రాఫిట్ చేయాలి అని కొన్ని స్టాక్స్ చెప్తాను. ఆ స్టాక్స్ మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ స్టాక్ వచ్చి కాల్పాల్. చూడండి, కాల్పాల్ అంటే కోల్గేట్ పామోలివ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1525 నడుస్తుంది. చూడండి, 1525 ఇప్పుడు నడుస్తుంది. బై చేయండి. బై చేసుకున్న తర్వాత టార్గెట్ వచ్చి 1675, 1875. చూడండి, 1675, 1875. స్టాప్ లాస్ వచ్చి 1350. ఈ స్టాక్ కూడా వచ్చి 41,000 crore ఎన్ఎస్సిలో మనకి ట్రేడ్ అవుతుంది. 2007 నుంచి మనకి 41,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది కాల్పాల్. పోతే మరొక స్టాక్ EIH అసోసియేటెడ్ హోటల్స్. చూడండి, EIH అసోసియేటెడ్ హోటల్స్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 415 నడుస్తుంది. చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ 415 నడుస్తుంది. ఈ స్టాక్ కూడా ఇప్పుడు బై చేయండి. టార్గెట్ వచ్చి 485, 558. చూడండి, టార్గెట్ కూడా 485, 558. స్టాప్ లాస్ వచ్చి ₹300 స్టాప్ లాసు. 1200 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2009 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు టోటల్గా 2 స్టాక్స్ చెప్పున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి కాల్పాల్, తర్వాత రెండో స్టాక్ EIH అసోసియేటెడ్ హోటల్స్. ఈ రెండు స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ బై చేయమని చెప్పాను. ఇకపోతే ఈ స్టాక్ వచ్చి ఎక్సాట్రేడెక్స్. చూడండి, ఎక్సాట్రేడెక్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 165 ఉంది. చూడండి, ₹165 ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ వచ్చి 182 పైన బై చేయండి. చూడండి, ₹182 పైన ఈ స్టాక్ మీరు బై చేశారంటే టార్గెట్ వచ్చి ₹250, ₹320. టార్గెట్ వచ్చి ₹250, ₹320. స్టాప్ లాస్ వచ్చి 105. స్టాప్ లాస్ వచ్చి 105. ఇది కూడా వచ్చి ఒక 900 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2012 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది.
ఎక్సా ట్రేడెక్స్. ఇకపోతే ఐఎంఎఫ్ఏ చూడండి, ఐఎంఎఫ్ఏ ఇండియన్ మెటల్స్ చూడండి, ఇండియన్ మెటల్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయొద్దు. ఈ స్టాక్ ఎప్పుడు బై చేయాలంటే 435 రూపీస్ పైన ఈ స్టాక్ని బై చేయండి. చూడండి, 435 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, వన్స్ కొన్న తర్వాత ఏదైనా మళ్ళీ ఒక డిప్ వచ్చిందంటే 380 రూపీస్లో కూడా మళ్ళీ దీన్ని మనం బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి చూడండి 525 రూపీస్, 584 రూపీస్. చూడండి, ఇండియన్ మెటల్స్ ఇది వచ్చి ఐఎంఎఫ్ఏ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనొద్దు. 435 రూపీస్ పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 525 అండ్ 584. స్టాప్ లాస్ వచ్చి 300 రూపీస్ స్టాప్ లాస్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి కిరి ఇండస్ట్రీస్. చూడండి, కిరి ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 520 ఉంది, 520 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు. 545 పైన ఈ స్టాక్ని మీరు బై చేయండి. చూడండి, 545 పైన ఈ స్టాక్ని మీరు బై చేశారంటే టార్గెట్ వచ్చి 645, 745. స్టాప్ లాస్ వచ్చి 400 రూపీస్ స్టాప్ లాసు. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 520 ఉంది, ఇప్పుడు బై చేయొద్దు. 545 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. టార్గెట్ వచ్చి 645 అండ్ 745. టోటల్గా ఇప్పుడు మీకు మొత్తము చూడండి, ఫస్ట్ కాల్ చెప్పాను, తర్వాత ఈఐహెచ్ఏ అసోసియేటెడ్ హోటల్స్, ఈ రెండు కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకోమన్నాను. తర్వాత ఈ 3 స్టాక్స్ ఎక్సా ట్రేడెక్స్ అండ్ ఐఎంఎఫ్ఏ అండ్ కిరి ఇండస్ట్రీస్. కిరి ఇండస్ట్రీస్ కూడా 2700 crores మార్కెట్ క్యాపిటలైజేషన్. 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. టోటల్గా ఇప్పుడు 5 స్టాక్స్ చెప్పున్నాను. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి కిర్లోస్కర్ ఫెరస్. చూడండి, కిర్లోస్కర్ ఫెరస్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 225 నడుస్తుంది, 225 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు. 232 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. చూడండి, 232 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 232 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 276, తర్వాత 322. స్టాప్ లాస్ వచ్చి 180 రూపీస్ స్టాప్ లాసు. ఇది కూడా వచ్చి ఒక 3000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2019 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. తర్వాత ఈ స్టాక్స్ అన్నీ మీకు 12 వీక్స్కే, కాబట్టి 12 వీక్స్ తర్వాత పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ మీరు ఉంచుకోవద్దు. ఎందుకంటే ఇది మనం ఏం టైం ఫ్రేమ్ చెప్తున్నామో ఆ టైం ఫ్రేమే మీరు యూటిలైజ్ చేసుకోవాలి. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.